అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో బాధలు, కష్టాలు అసలు వీటికి మూలమెక్కడుంది? ఈరోజు మనం సరిగ్గా ఆ మూలాన్ని వెతకబోతున్నాం. చూడటానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది గదా, కానీ దీని సమాధానం మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేయగలదు. ఇది ఒక రకంగా మనం ఛేదించబోయే ఒక పెద్ద మిస్టరీ లాంటిదనమాట. సరే, మరి దీని లోతుల్లోకి ఎలా వెళ్ళాలి? దాని మూలాన్ని పట్టుకోవాలంటే మనమొక డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుదాం. అంటే ముందు నుంచి కాకుండా వెనక్కి వెళ్దాం. మనకు కనిపిస్తున్న సమస్య ఏంటి? దుఃఖం. అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాని వెనకున్న కారణమేంటో స్టెప్ బై స్టెప్ వెతుక్కుంటూ వెళ్దాం. మన ఈ పరిశోధన ఎలా ఉంటుందంటే, ఒక చైన్లో లింక్స్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. చూడండి, మన దుఃఖమనేది శరీరంతో మొదలవుతుంది. మరి ఆ శరీరం ఎందుకొచ్చింది? మన కర్మల వల్ల. మరి ఆ కర్మలెందుకు చేశాం? మన ఇష్టాయిష్టాల వల్ల. చివరికి ఆ ఇష్టాయిష్టాలు ఎందుకు పుట్టాయి? ద్వైత భావన అనే ఒక మైండ్ సెట్ వల్ల. ఇప్పుడు ఈ గొలుసులో ఒక్కో లింక్ని విడదీసి వివరంగా చూద్దాం. రైట్, ఇక మన పరిశోధన మొదలు పెడదాం. ఈ కారణాల గొలుసులో మనకు పైకి కనిపించే మొదటి లింక్ దగ్గర్నుంచి స్టార్ట్ చేసి దాని అసలు మూలం దాకా లోపలికి వెళ్దాం. మన బాధలన్నిటికీ మొదటి కారణం మనకు ఈ శరీరం ఉండటమే. ఈ బాడీ అనేది దుఃఖాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఒక వెహికల్ లాంటిది. ఒకవేళ శరీరం లేకపోతే బాధగూడా లేదు. సింపుల్. మరి అసలు ప్రశ్నేంటంటే, మనకు ఈ శరీరం ఎందుకొచ్చింది? దానికి జవాబు కర్మ. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంతకుముందు జన్మల్లో చేసిన పనుల ఫలితాన్ని అనుభవించడానికే ఈ శరీరం వచ్చింది. అయితే ఇక్కడ మరో ప్రశ్నొస్తుంది. అసలు మనం ఆ పనులు ఎందుకు చేశాం? మనల్ని ఏది మోటివేట్ చేసింది ఆ కర్మలు చేయడానికి? ఆ ప్రశ్నకు సమాధానమే రాగద్వేషాలు. అంటే మన ఇష్టాయిష్టాలు. ఫలానాది కావాలి, ఫలానాది వద్దు, ఇది నాకిష్టం, అది నాకు నచ్చదు. ఇలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్సే మనల్ని పనులు చేసేలా పురిగొల్పుతాయి. అవే మన కర్మల వెనకున్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మన చర్యల గురించి, ఫీలింగ్స్ గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఈ ఫీలింగ్స్ని క్రియేట్ చేసే మన మైండ్ సెట్ ఏంటో చూద్దాం. అసలు మనకు ఈ ఇష్టాలు, అయిష్టాలు ఎందుకుంటాయి? దానికి కారణం మనం ప్రపంచాన్ని ద్వైత బుద్ధితో చూడటం. అంటే ప్రతిదాన్ని రెండేసిగా చూడటం. నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే ఫీలింగ్ అనమాట. ఈ తేడా చూడటం వల్లే ఇష్టం, అయిష్టం అనే భావనలు పుడతాయి. నిజానికి మనం బ్రతికే ప్రపంచం మొత్తం ఈ ద్వంద్వాలతోనే నిండిపోయింది. మంచి చెడు, లాభం నష్టం, గెలుపు ఓటమి, ఇలా ప్రతిదీ జంటలుగానే ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా చూడటం మొదలుపెట్టినప్పుడే మనకొకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చదు. రైట్, ఇప్పుడు మనం అసలు కీలకమైన ప్రశ్నకొచ్చాం. ఈ ద్వైత బుద్ధి అంటే ప్రతిదాన్నీ వేరువేరుగా చూసే ఈ ఆలోచనా విధానం అసలిదెక్కడ్నుంచొచ్చింది? దీని రూట్ కాజ్ ఏంటి? మనం ఇందాకట్నుంచి వెతుకుతున్న ఆ అసలైన మూల కారణం ఇదే. ఈ మొత్తం దుఃఖ గొలుసుకు గుండెకాయలాంటిది ఒకే ఒక విషయం. అదే అజ్ఞానం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానమంటే తెలివి తక్కువతనం కాదు, లేదా చదువు రాకపోవడం కాదు. ఇక్కడ అజ్ఞానమంటే మన అసలు స్వరూపమేంటో మనం తెలుసుకోలేకపోవడం. నేను పరమాత్మను అనే నిజాన్ని గ్రహించకపోవడమే అజ్ఞానం. మరి ఈ అజ్ఞానానికి విరుగుడు లేదా? ఉంది. అదే ఆత్మజ్ఞానం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఇప్పుడు మనం మన నిజ స్వరూపమైన ఆ ఆత్మ గురించి కొంచెం తెలుసుకుందాం. మనం సాధారణంగా చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే, మనం మనల్ని ఈ శరీరం అనుకుంటాం, మనసు అనుకుంటాం, బుద్ధి అనుకుంటాం. కాని వీటన్నిటినీ పవరిచ్చే అసలైన చైతన్యం ఒకటుందని మర్చిపోతాం. మనం కేవలం పరికరాల్ని చూస్తున్నాం, వాటిని నడిపించే శక్తిని చూడట్లేదు. ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో కరెంట్ లేకుండా టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ ఇలా ఏవైనా పనిచేస్తాయా? అస్సలు పనిచెయ్యవు. సరిగ్గా అలాగే మన శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ అనే చైతన్యం వల్లే పనిచేస్తున్నాయి. ఆ చైతన్యమే వీటన్నిటి వెనకున్న కరెంట్ అన్నమాట. అంటే దానర్థమేంటి? ఆత్మ అనేది శాశ్వతమైనది. దానికి మార్పుండదు. ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. కాని ఆత్మ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అదే మన అసలైన స్వరూపం. సైడే,
కారణాలన్నీ చూశాం. మరి ఈ దుఃఖచక్రం నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది. అదే అంతిమ పరిష్కారం. ఇప్పుడు మనం ఆ జ్ఞాన మార్గం గురించి చూద్దాం. పరిష్కారం చాలా సింపుల్ అండ్ క్లియర్. అజ్ఞానమనే చిమ్మ చీకటిని తరిమికొట్టాలంటే ఆత్మజ్ఞానమనే వెలుగు కావాలి. అంతే. మన అసలు స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే దీనికున్న ఏకైక పరిష్కారం. అప్పుడు చూడండి, మొత్తం గొలుసు రివర్స్ అవుతుంది. ఒక్కసారి ఆత్మజ్ఞానమనే వెలుగు వచ్చిందంటే ముందుగా అజ్ఞానమనే చీకటి మాయమవుతుంది. అజ్ఞానం పోగానే నేను వేరు, ప్రపంచం వేరు అనే ద్వైత భావన కూడా పోతుంది. ఆ భావన లేనప్పుడు ఇక ఇష్టాలు అయిష్టాలు అనేవి ఉండవు. అవి లేకపోతే కొత్త కర్మలు పుట్టవు. కొత్త కర్మలు లేకపోతే మళ్లీ జన్మించడం, ఈ శరీరాన్ని ధరించడమనే చక్రం ఆగిపోతుంది. ఇక ఫైనల్గా శరీరం లేనప్పుడు దుఃఖం అనుభవించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ విశ్లేషణ మొత్తం విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: ఈ క్షణంలో మనం మనల్ని ఈ నశించిపోయే శరీరంగా చూస్తున్నామా, లేక ఎప్పటికీ ఉండే ఆ శాశ్వతమైన ఆత్మగా గుర్తిస్తున్నామా? జవాబు మనలోనే ఉంది.